ఇవాళ ఒక కీలకమైనటువంటి దశలో బీసీ ఉద్యమం ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం బీసీల ఎజెండా మాట్లాడకుండా ముందుకు అడుగు వేయలేనటువంటి స్థితి ఇవాళ వచ్చింది. దీనికి కారణం గత అనేక సంవత్సరాలుగా అనేక మంది ఉద్యమకారులు, కుల సంఘాల నాయకులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఇవాళ పెద్ద ఎత్తున బీసీల అంశం ఒక రాజకీయ ఎజెండాగా మారినటువంటి ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇచ్చే ఒక రాజ్యాంగ ప్రక్రియను దాన్ని మొదలుపెట్టిన విషయం, అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లేదు అనే నెపంతో ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉండడం, ఎంతో ఆశతోటి ఎంతో నమ్మకంతో క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా బీసీలు మెజార్టీ సంఖ్యలో అవుతారేమో అని చెప్పేసి ఒక ఆశపడుతున్నటువంటి సందర్భంలో, ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో తిరిగి ఒక చట్టబద్ధ ప్రక్రియ సహకారం లీగల్ పొజిషన్ మనకు అనుకూలంగా లేదు అనే నెపంతో రిజర్వేషన్ ఆగిపోయినటువంటి సందర్భం. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు స్పందించి హైదరాబాద్ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసి రేపు 18వ తారీఖు మొత్తం తెలంగాణ బంద్కి పిలిపించినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ తెలంగాణ బంద్ దేనికోసం అంటే మనందరూ తెలుసు, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో 42% రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి మనకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా చట్టసభలో కూడా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు 50% ఇవ్వాలనేటువంటి వేద డిమాండ్ తోటి అలా బీసీ సంఘాలు, బీసీ ఉద్యమం ముందుకు పోతున్నటువంటి ఒక పాజిటివ్ సందర్భం మనకు కనపడతా ఉంది. అందుకే ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారి నాకు తెలిసి బీసీల అంశం కోసం శ్రీనివాస్ గారికి తెలుసు బంధుకు పిలుపునడం అనేది దాదాపు నాకున్నటువంటి 20-25 సంవత్సరాల రాజకీయాలలో పరిశీలిస్తున్నటువంటి ఒక పౌరుడుగా ఎప్పుడు బీసీల సంబంధించిన పిలుపు హైదరాబాద్ స్థాయిలో జరిగిందో కానీ ఖమ్మం జిల్లా స్థాయిలో బీసీలకు సంబంధించిన అంశానికి సంబంధించి బంధుకు పిలుపునిచ్చే సందర్భం అయితే ఎప్పుడు లేదు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో పిలుపునిచ్చారు 18వ తారీఖు. ఖమ్మం జిల్లా స్థాయిలో కూడా అత్యధికంగా బీసీ సంఘాలు పాల్గొని, బీసీ సంఘాలు, బీసీ నాయకులు, రాజకీయ పార్టీలు, బహుజన సంఘాలు, దళిత సంఘాలు అందరూ మద్దతుంది. ఇవాళ మందాకృష్ణ గౌరవ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ గారు సీరియస్ ప్రకటన, మా శ్రేణులు క్షేత్ర స్థాయిలో బంధు కోసం ఉద్యమం చేస్తాయని చెప్పేసి గౌరవ మందాకృష్ణ మాదిగ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. మిత్రున్నారు, టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఎల్ పార్టీ, అన్ని బీజేపీ పార్టీ, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇవాళ మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది మిత్రులారా. అందుకే రేపు తప్పకుండా 18వ తారీఖు జరిగే బంద్ ఏదో ఉందో ఆ బంధుని మనందరం విజయవంతం చేయడంతో భవిష్యత్తులో బీసీలకు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కూడా గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ బీసీలు బంధువు పిలుపునిచ్చారు, ఎవరు సహకరించలేదు, చేయలేనటువంటి ఒక పరిస్థితి కనుక వస్తే భవిష్యత్తులో బీసీ ఉద్యమాలకు కానీ, రాజకీయ రిజర్వేషన్లకు కానీ, రాజకీయ పార్టీలో పనిచేస్తున్న బీసీలకు కానీ గుర్తింపు, గౌరవం అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది మిత్రులారా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అందరం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ దీనికి నేత ఎవరు లేరు, దీనికి నాయకుడు, మన డిమాండ్ దీనికి నాయకుడు. రేపు 18వ తారీఖు జరగబోయేటువంటి బంద్ని ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనేటువంటి అంశమే మన నేత, మన సమన్వయం చేసే సమన్వయకర్త. అందుకే ఇవాళ మనందరం, ఇవాళ అన్ని సంఘాలు వచ్చినాయి,
నాయ బ్రాహ్మణ సంఘం వచ్చింది, ముదిరా సంఘం వచ్చింది, శాలివాహన సంఘం, ఇవాళ అనేకమైనటువంటి మన యాదవ సంఘం, గౌడ సంఘం మిత్రులు, అన్ని రకాల సంఘాలకు సంబంధించిన మిత్రులు ఇక్కడికి హాజరయ్యారు. ఒక్కొక్కళ్ళు ఒక బలమైనటువంటి శక్తివంతులు. వాళ్ళ వెనక వందల వేల మంది ప్రజలు ఆ సంఘాల వెనక ఉన్నారు. కాబట్టి ఒక్కరోజు 18వ తారీఖు గనక ఏదైతే ఖమ్మం జిల్లాలో 50 కుల సంఘాలు వేసుకున్న కుల సంఘానికి ఒక 500 మంది ఖమ్మం నగరానికి వస్తే 100 మంది వచ్చినా కానీ 5,000 మందితోటి ఖమ్మం నగరాన్ని దిగ్బంధం చేయొచ్చు, అతలాకుతలం చేయొచ్చు. మిత్రులారా, దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకున్నాం. ఇవాళ ఎవరూ దీనికి వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు నేను పోరాడతానని చెప్పేసి శపథం చేసుకున్నాడు. ప్రతిపక్ష పార్టీ కూడా, టిఆర్ఎస్ పార్టీ కూడా న్యాయబద్ధమే బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడతాం. కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా 1-2 అంశాలు నిర్ణయిస్తే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బలంగా ఇవాళ బీజేపీ కూడా మాట్లాడతాం. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మేము ఉన్నాం, మేము వెనకుంటాం, మేము ముందుంటాం, మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి మన సాంబశివరావు గారు, అదేవిధంగా జాన్ వెస్లీ గారిని మన ఐక్యవేదిక నాయకులు కలిసినప్పుడు వాడు ప్రకటన కూడా చేసి ఉన్నారు మిత్రులారా. అందుకే రేపు జరగబోయేటువంటి బంద్ని ఏ విధంగా విజయవంతం చేయాలా, ఆ విజయవంతం చేయడంలో మనస వాచ కర్మ తప్పకుండా మనం అందరికీ రేపు బీసీ సంఘం అని చెప్పేసి మెడలో జెండా వేసుకొని పోతే గౌరవించే విధంగా ఈ బంద్ ఉండాలా. లేకపోతే రేపు ఈ బంద్ ఏమాత్రం బంద్ సక్సెస్ కావాలని 100% సక్సెస్ కాకపోవచ్చు. బంద్ అంటే బస్సు, ఆర్టీసీ బస్సు, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు ఒక కనీసం 2 గంటల వరకు కనుక మనం బంద్ చేయగలిగితే 100% బంద్ సక్సెస్ అయినట్టు. 100% బంద్ సక్సెస్ అయినట్టు. పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు ఈ మేర కనుక బంద్ చేయగలిగితే బ్రహ్మాండంగా బంద్ నడుపుతున్నారు. అందుకే ఒక్క కుల సంఘం బాధ్యత తీసుకొని ఒక 100 మంది ఆ కుల సంఘ నాయకత్వంలో కనుక రోడ్డు మీద తీసుకొస్తే ఒక సుమారు 200-300 బైకులతోటి 18వ తారీఖు ఖమ్మం పురవీధుల్లో బీసీ జెండాను మన బండి కట్టుకుని కనుక అది రెపరెపలాడుకుంటూ కనుక ఖమ్మం నగర పురవీధుల్లో తిరిగితే తప్పకుండా 100% బంద్ సక్సెస్ అవకాశం ఉంటుంది. మిత్రులారా, దయచేసి ఈ బంద్ అనేది భావితరాల రాజకీయ జీవితాలకు సంబంధించి ఇప్పటిదానికి అనేక 70 సంవత్సరాలుగా మనం ఏదైతే రాజకీయాలు మనకు కావాలా, రాజకీయాలు అగ్రభాగం ఉండాలా, రాజకీయాలు అగ్రభాగం ఉండకపోవడానికి ప్రధాన కారణం బీసీలకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ లేకపోవడమే. ఇవాళ మొన్న ప్రకటించిన 42% రిజర్వేషన్లో 20 మండలాలు జెడ్పీటీసీలు ఉంటే 17 మండలాలు ఎస్సీ ఎస్టీ 17 మండలాల రిజర్వేషన్ లేని కేవలం ఓసీలకు ఉన్నటువంటి మండలాలు 3 మండలాలు వెళ్తున్నారు, 4 మండలాలు. కాబట్టి రేపు గిరిక రిజర్వేషన్ వస్తే ఖమ్మం జిల్లా శాసనసభలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ వీటన్నిటిలో 80% బీసీలో బీసీ ఎస్సీ ఎస్టీలే ఉండే అవకాశం ఉంది. అందులో 50% బీసీలో ఉండే అవకాశం ఉంది మిత్రులారా. అందుకే భవిష్యత్తులో మన ఆత్మగౌరవం పెరగాలన్నా, రాజకీయంగా మనకు బలం రావాలన్నా చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ లేకుండా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మన అందరం రేపు జరగబోయే 18వ తారీఖు జరగబోయే బంద్లో మనందరం పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ దాని విజయవంతం కోసమే ఒక చిన్న కమిటీలు, ఏరియా కమిటీలు, చిన్నటువంటి సభలో ఎట్లా దాన్ని విజయవంతం చేయాలి, 3 టౌన్లో ఎట్లా విజయవంతం చేయాలి, 1 టౌన్లో ఎట్లా విజయవంతం చేయాలి, కామాపూర్ నగర్లో ఎట్లా విజయవంతం చేయాలి, ఎవరెవరు ఎక్కడ బాధ్యత తీసుకుంటారు, ఈ ఏరియాలో మా సంఘం, మా కుల సంఘం, నాయ బ్రాహ్మణ సంఘం ఉంది, ఈ ఏరియాలో బంద్ చేపిస్తాం, లేదా మా ఏరియాలో రచక సంఘం ఉంది, మా ఏరియాలో మేము బాధ్యత చూసుకుంటాం, 100 మంది రచక కార్యకర్తలు 3 టౌన్ ఏరియాలో ఉంటాం, మేము బంద్ చేస్తామని చెప్పేసి ఏదో రకమైనటువంటి అట్లా బాధ్యత తీసుకొని రేపు జరగబోయే బంధుని నభోషత్తుగా కనుక బంద్ చేయగలిగితే బీసీల ఆత్మ గౌరవం 100% నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సమావేశాన్ని మన మిత్రుడు మన కొడుకు వెంకటరమణ యాదవ్, వీరబాబు, మన ప్రభాకరాచారి, మిగిలినటువంటి మిత్రులు దీన్ని కొనసాగిస్తారు. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ. బంద్ చేయండి, రేపు 18వ తారీఖు జరుగు తెలంగాణ రాష్ట్ర బంద్ను జయప్రదం చేయండి. ఈ నెల 18వ తారీఖు జరుగు తెలంగాణ రాష్ట్ర బంద్ను. వర్ధిల్లాలి బీసీల ఐక్యత.
బీసీ